పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ సత్యనారాయణ వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలపై పిల్లలకు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబుతో పాటు అధిక జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వాన్ని స్పందించాలని, అవసరమైతే రక్త పరీక్షలు నిర్వహించి వాటికి తగిన వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. జ్వరం ఉన్న పిల్లలతో పక్కవారి సామర్థ్యాన్ని పాటిస్తూ కేసు మీటింగ్ తీసుకోవడం మరియు పాటించడం వల్ల ఆ వ్యాధి రాకుండా చూడాలన్నారు. 6 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా ఫ్లూ అనే వ్యాక్సిన్ చేయించుకోవాలి అని అన్నారు. అలాగే తాను పనిచేసిన ఈ 2 సంవత్సరాల్లో ఒక పిల్లవాడిని కూడా వేరే ఆసుపత్రికి రిఫర్ చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక రోజుకు 160 ఓపీలు వస్తున్నాయని అన్నారు. అలాగే గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నాయని, అప్పుడే జన్మించిన పురిటి పిల్లలకు వంటి పరికరాలు ఉన్నాయని, పట్టణాల్లో తిరిగి ప్రభుత్వ వైద్య సేవలు కోరారు. సహకారంతో మరింత వైద్యం అందించవచ్చని తెలిపారు. పత్తికొండ వైద్య సిబ్బంది మాట్లాడుతూ సార్కి డ్యూటీ లేని అర్ధరాత్రి సమయంలో కూడా అత్యవసరమైన అందించేవాడని, డాక్టర్ పత్తికొండకి రావడం చాలా ఆనందంగా ఉందని. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ని. మెయిన్గా ఇప్పుడు మనకు వాతావరణం చేంజ్ అయింది, వర్షాకాలం వచ్చింది, చలికాలం ఉంది కాబట్టి మెయిన్గా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయినందుకు ఖచ్చితంగా చిన్నపిల్లల్లో మెయిన్గా దగ్గు, జలుబు, జ్వరాలు చాలా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. మెయిన్గా ఈ జ్వరాలలో డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్, మలేరియా, కలరా ఈ వ్యాధులు ఈ వాతావరణం చేంజ్ అయినప్పుడు సర్వసాధారణంగా వ్యాపిస్తాయి. దీనికి మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకు ఖచ్చితంగా నీళ్లను వేడి చేసి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాపాలి. ఆ విధంగా తాపడం వల్ల ఈ వ్యాప్తిని మనం ఆపచ్చు. మెయిన్గా ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వరకు ట్రీట్మెంట్ అందుతుంది. అందుకే పిల్లలకి ఏమైనా ప్రమాదం అనిపిస్తే, జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి. మనం కావాల్సిన చేసేసి మనము ఏదైనా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అలా ఉందని తెలిస్తే ఆ నిర్దేశించిన ట్రీట్మెంట్ మనం చేయగలం. మెయిన్గా పిల్లలలో మనకు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు చిన్నపిల్లల ఓపి 180 నుంచి 200 వరకు తగ్గుతుంది. సో అదేవిధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలగాలనుకుంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఉండాలి. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవడం ప్రజలకు తెలియట్లేదు. మెయిన్గా ఇప్పుడు కొత్త రూల్స్ అంతా డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి పిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావాలి. అలా తీసుకొని రాగలిగితే మనం రక్త పరీక్షలు చేయించేసి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఒక 3 సంవత్సరాల క్రితం ఇంత ఓపీ లేకపోతుండే మన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో. రోజుకి 100 ఓపీ వచ్చేది. ఇప్పుడు రోజుకి 400-500 ఓపీ వస్తున్నారు. అంటే అది కేవలము ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు చాలా బాగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ బాగా అందిస్తున్నారు అనే ఒకే ఒక దాంతో ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా మనం కూడా అందిస్తున్నాము. ఇప్పుడు మనకున్న ఎక్విప్మెంట్తో చాలా వరకు చేస్తున్నాము. ఇంకా ఎంబీఎస్యు పిల్లలకి, పురిటి పిల్లలకి ఎంబీఎస్యు ఇవన్నీ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇప్పుడు ఈ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలన్నీ వస్తున్నాయి. దాని అన్నింటికీ ట్రీట్మెంట్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. మెయిన్గా 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల వచ్చే ఫిట్స్ చాలా ప్రమాదకరం, జ్వరంతో కూడినవి కాబట్టి అవి ఎప్పుడైనా సీరియస్గా చేంజ్ అవ్వచ్చు. సో అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే పిల్లల్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. మీరేం చేస్తారంటే ప్రజలు అక్కడ ఉన్న లోకల్ ట్రీట్మెంట్ వాడేసి ఆయుర్వేదిక్ అట్లాంటివి వాడకండి. పసుపు అట్లాంటి అస్సలు తాపకండి. పిల్లలకి పసిరికలు వచ్చినా అట్లా ఏం వచ్చినా ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది మన ప్రభుత్వ ఆసుపత్రిలో. దయచేసి ప్రజలందరూ ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి. అలానే మనకు పురిటి పిల్లలకు, మెయిన్గా పురిటి పిల్లలకు చెప్పాలనుకుంటే పురిటి పిల్లలకు మనకు వచ్చే పసిరికలకు మన ప్రభుత్వ ఆసుపత్రి 28వ తారీఖు వచ్చినాం మేడం. మేము పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. పాపకు కుర్చీ మాదిరికి వచ్చింది ఉదయం 7 గంటలకు. వచ్చే తలక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు పట్టించుకునేది. నర్సు చూసి వీడియో తీసి సార్ చిన్నపిల్లల డాక్టర్కి పిల్ల పంపించింది. సార్ వచ్చి కేస్ టేకప్ చేసినాడు. వచ్చి బాటిల్ పెట్టి గవర్నమెంట్ మందులతోనే బాగా చేసినారు. 3 రోజుల వరకు సార్ బయటకు పంపించకుండా టికెట్ ట్రీట్మెంట్ ఇచ్చినాడు చిన్నపిల్లలు సారు.
చిన్నపిల్లల డాక్టర్ వచ్చి 3 పూట్లు చెక్ చేసి 24 hours బాగా చూసినారు మేడం.